నమస్తే. వెల్కమ్ టు మైరా మీడియా. దిస్ ఈజ్ సుష్మా. మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ నాగార్జున రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మా సుష్మా. సార్ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. ఓకే, సార్ నేనైతే బాగానే ఉన్నాను. ప్రస్తుతం బట్ అయితే తిరుపతిలో జరిగిన సంఘటనలో చనిపోయినటువంటి వాళ్ళ బంధువులు మటుకు చాలా దుఃఖసాగరంలో ఉండిపోయి ఉంటారు. హ్మ్. సార్ తొక్కిసలాట ఏదైతే జరిగిందో టీటీడీలో ఇప్పటి వరకు ఎప్పుడు చనిపోయిన ఘటన అయితే లేదు. టీటీడీలో తొక్కిసలాట జరిగి టికెట్స్ కోసం. ఇప్పుడు 6 చనిపోయారు. అందులో 5 మహిళలే ఉన్నారు. సో, సీఎం చంద్రబాబు నాయుడు గారు గూడా ఇందాక మధ్యాహ్నం 12 గంటలకు వెళ్లారు. అక్కడ అధికారులని కలిసారు. వాళ్ళని అడగడం జరిగింది. ఎందుకు జరిగింది ఇలాగా? ఇంత ఇర్రెస్పాన్సిబుల్‌గా ఎందుకున్నారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఏ విధంగా చూడాలి దీన్ని సార్? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇంతకుముందు కూడాను తిరుపతి తిరుమల దేవస్థానాన్ని గురించి ఎప్పుడో 2019లో ఒక వీడియో చేశానమ్మా సుష్మా. నేను హ్మ్. ఇంచుమించుగా 6 లక్షల మందో 8 లక్షల మందో చూశారు. అది బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటిది ఏంటి, తర్వాత వాళ్ళే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయడము, తిరుపతి దేవస్థానాన్ని ఎలా నడిపించాలని చెప్పడము అదంతా. అదేవిధంగా అనంత పద్మనాభ స్వామికి సంబంధించిన దాని మీద కూడా ఒక వీడియో చేశాము. అందులో నాకు జరిగిన అనుభవాలు కూడా చెప్పాను. అది కూడా ఐ థింక్ 15-16 లక్షల మంది చూస్తారు. ఇది తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇందులో ప్రధానంగా ఏంటంటే జరిగినటువంటి తిరుపతికి సంబంధించిన లడ్డు వ్యవహారం, ఏబిఎన్ రాధామూర్తి గారు చేసినటువంటి దుష్ప్రచారం, ఈ మూడింటిని గురించి కూడా చెప్పుకోవాలి. ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలి కదమ్మా సుష్మా. సరే, వైకుంఠ ఏకాదశి నాడు లక్షల మంది భక్తులు వస్తారు. టిటిడి వాళ్ళు మేము చాలా ఎలాబొరేట్ అరేంజ్మెంట్స్ చేశాము. పార్కింగ్కి, ఫుడ్కి, మంచినీటి సౌకర్యానికి, టోకెన్లు ఇవ్వడానికి, సీసీ కెమెరాలు అదే అరేంజ్ చేశాము. అన్నీ కూడాను చెప్పడం మూలకంగా ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది అన్నటువంటి ఉద్దేశంతో, దర్శనం దొరుకుతుంది అనే ఉద్దేశంతో చాలా ఆశలు పెట్టుకొని తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక, తమిళనాడులో కూడాను ఈవెన్ మధురై రామేశ్వరం దగ్గర నుంచి కూడా వచ్చారు. కర్ణాటక నుంచి కూడాను చాలా మంది భక్తులు వచ్చారు. ఈ భక్తులు వస్తారన్న సంగతి తెలిసి కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ప్రచార ఆర్భాటం అనేటువంటిది బాగా చేశారన్నమాట. ఈ ప్రచార ఆర్భాటం మూలకంగానే ఇది ఇంత చేటు జరిగింది. మామూలుగా కనుకైతే ఎప్పుడు ఉండదు. ఈ సంవత్సరం కూడా ఇది జరుగుతున్నటువంటిదే. మేము కూడా మా దగ్గర ఉన్నటువంటి ఆలయానికి వెళ్తూ ఉంటాము. తెల్లవారుజామున వెళ్తాము, లేదంటే ఆ టయానికి వెళ్తాము, చేసుకుంటాము, వస్తాము. నేను కూడా ఇంతకుముందు గతంలో 1-2 సార్లు వెళ్ళాను ఇదే టైంకి. కానీ ఎప్పుడు కూడాను ఈ విధంగా జరగలేదు. మరి అది చంద్రబాబు నాయుడు గారు దురదృష్టమో ఏమో తెలియదు. కానీ పుష్కరాలు జరిగితే 30 మంది చచ్చిపోయారు. అది ఒక పెద్ద గొడవ. పోనీ పుష్కరాలు అనేటువంటిది తీసేయండి, ఇప్పుడు అలాగే జరిగింది. ఎలక్షన్లకు మీటింగ్లు పెట్టినప్పుడేమో 8 మంది ఒక దగ్గర, 3 ఒక దగ్గర చనిపోయారు. ఆయన తెలిసి చేస్తాడో తెలియక చేస్తాడో మనకైతే తెలియదు. కానీ ప్రపంచవ్యాప్తంగా జనాలకు బాగా తెలిసిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడికి బాగా అడ్వర్టైజ్మెంట్ కావాలి. ₹1 ఖర్చు లేకుండా, లేదా ప్రభుత్వం చేత ఖర్చు పెట్టించి అడ్వర్టైజ్మెంట్ మటుకు ప్రపంచ స్థాయిలో ఉండాలి. అది చంద్రమండలం మీదకు పోయినా సరే, మానవుడు చంద్రమండలం మీద ఒక నివాసం కనుక ఏర్పరచుకుంటే అక్కడికి కూడా చేరాలని కోరుకుంటాడు. ఒకవేళ మార్స్ మీద కనుక జనాలు కనుక ఆవాసాలు కనుక ఏర్పాటు చేసుకుంటే అక్కడ కూడా ఇలాంటి హడావిడి చేయడానికి ట్రై చేస్తాడు. ఆయనకు మొదటి నుంచి ఉన్నటువంటి నేచరే. కాలేజీలో చదువుకున్న రోజుల దగ్గర నుంచి ఇది ఉన్నదే, పెద్ద ప్రత్యేకమైనది కాదు. కానీ మనుషుల ప్రాణాలతోటి చెలగాటం ఆడుకోవడం అనేటువంటి మటుకు సహించరానటువంటి విషయం. నిన్న మోడీ గారి మీటింగ్లో హడావుడిగా ఉన్నాడు. ఆయన ఇమ్మీడియట్ గా ఇవాళ మధ్యాహ్నం వెళ్ళాడు. అక్కడ అధికారులను నిలదీసి ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నారు మీరు? బాధ్యత లేదా? మీకు బాధ్యత తీసుకోవాలన్న సంగతి తెలియదా? పేపర్లు పంపించామంటారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామంటారు, పట్టరండి, ఆ కాపీ ఏదో పట్టరండి అనేసి అంటే ఏమన్నట్టు ఉద్దేశం అది? అందరు కూడా అక్కడ తెలమాలు వేసుకొని చూస్తారు, గట్టిగా ఏం పెడతారు పాపం. అంటే ఏంటంటే షో ఆఫ్ బిజినెస్ అనమాట. చూసారా నేను ఎలా దబాయించేశాను, ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయాను చెప్పుకోవడానికి తప్ప ఇంక దేనికి పనికిరాదు. మరి చంద్రబాబు నాయుడికి కావాల్సింది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ కావాలి. మనుషులు చచ్చిపోయినా సరే, బ్రతికినా సరే ఆయనకి పెద్ద సంబంధం ఉండదు. తీసేయి, దాన్ని పక్కన పెట్టేద్దాం. మరి బాధ్యత ఎవరు వహించాలి అనేసి అంటే అందరూ బాధ్యులే దీనికి.
ఎప్పుడైతే ప్రభుత్వం ఎలాబరేట్ అరేంజ్మెంట్స్ చేశామని చెప్పారు కాబట్టి అంతమంది భక్తులు వచ్చారు, లేకపోతే అంతమంది రారు. ప్రతి సంవత్సరం జరుగుతుందా? ప్రతి సంవత్సరం జరగలేదు కదా. వీళ్ళు చేసిన దాని మూలకంగా జరిగింది. మరి వస్తారని చెప్పి తెలిసినప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఫోర్సెస్ ని పెట్టుకోవాలి, భద్రతా ఏర్పాటు చూసుకోవాలి, వాటర్ చూసుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ చూసుకోవాలి, అంబులెన్స్ లాంటి ఏమైనా అవసరం అవుతున్న ఉద్దేశంతో అరేంజ్ చేయాలి, డాక్టర్లను అరేంజ్ చేయాలి, పోలీస్ సెక్యూరిటీ ఫోర్స్ ఎక్కువగా ఉండాలి, సీసీ కెమెరాలు పెట్టాలి, కంటిన్యూస్ గా మానిటర్ చేయాలి. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఒకసారి అసాంఘిక శక్తులు కూడా దూరిపోయి చేయకుండా పనులు చేస్తారు. ఎన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియదా? టీటీడీ వాళ్ళకి తెలియదా? అందరికీ అన్ని సంగతులు తెలుసు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే వాళ్ళ మీద బాధ్యత నెట్టేయడానికి కోసం అని చెప్పి ట్రై చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ఈ సంగతి? చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. టీటీడీ కొత్తగా చైర్మన్ గా వచ్చిన బిఆర్ నాయుడు గారికి తెలియదా? ఆయనకి తెలుసు. ఆయనకు ఒక టీవీ ఛానల్ ఉంది, ఎవరెవరు ఏమేం చేస్తుంటాడో అన్ని కవర్ చేస్తూ ఉంటాడు, అన్ని కూడా చెప్తూనే ఉంటాడు. మరి అట్లాంటి ఆయనకి ఇప్పుడు ఎంతమంది భక్తులు వస్తారన్న సంగతి తెలీదా? నిర్లక్ష్యము, అహంకార ధోరణి, చేతగానితనము, ఇంతగా తప్ప ఇంక వేరేదంటూ ఏది లేదు. నిర్లక్ష్యం అనేటువంటిది చాలా క్లియర్ గా కనబడుతుంది, చేతగానితనం అనేటువంటిది కనబడతా ఉంది. పోతే పోతారబ్బా, ఏంది మనకేందంటావు? అయితే రావాలి, చూడాలి, చెయ్యాలి, తీసుకొని పోవాలి, అంతే. అయితే ఇప్పుడు ఈ ఘటనలో ఎవరిని బాధ్యులు చేస్తారంటారు? ఎవరిని బాధ్యులు చేయాలమ్మా? అల్టిమేట్ గా దేనికైనా కానీ ఎవరు బాధ్యులు అవుతారు? ఆ టీటీడీ చైర్మనే బాధ్యులు అవుతాడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యులు అవుతాడు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యులు అవుతారు. వీళ్ళందరి మీద అధికారం చెలాయించేయండి చంద్రబాబు నాయుడు బాధ్యులు అవుతాడు. ప్రతిదానికి కూడా ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులు వచ్చి ప్రతి ఒక్కటి కూడాను ఎంతమంది సెక్యూరిటీ కావాలి, 3000 మంది కావాలా, 4000 మంది కావాలా, సీసీ కెమెరాలు పెట్టావు, ఎన్ని వాళ్ళు చూస్తారా? చూడరు. కానీ ప్రతిదానికి కూడా బాధ్యులు వాడే చేస్తారు. అందులో ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అంతా మంచి జరిగితే అంతా నేనే చేశాను అంటాడు, వేరే వాళ్ళ పేరు ఎత్తను కూడా ఎత్తాడు. ఎక్కడన్నా ఇలాంటి దుష్కండకం జరిగింది అనుకోండి, అర్జెంట్గా వేరే వాళ్ళ మీదకి నెట్టేస్తాడు. ఆయనకి సహజమైనటువంటి ఇదనమాట. ఏదైనా అంతే తీసుకోండి. హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఉంది, హైటెక్ సిటీకి ప్లాన్ తీసుకొచ్చినటువంటిది, స్కీమ్ తీసుకొచ్చినటువంటిది పివి నరసింహారావు గారు, మహానుభావుడు. మొత్తం కూడా హైదరాబాద్ లో వెనక నుంచి నడిపించింది హనుమాన్ చౌదరి గారు, జయప్రకాష్ నారాయణ గారు, అంకయ్య చౌదరి గారు. కానీ చెప్పుకోవడం మటుకు స్కీమ్ బాగా సక్సెస్ఫుల్ అయింది కాబట్టి పివి నరసింహారావు గారి పేరు చెప్పడు, వీళ్ళ ముగ్గురు పేరు చెప్పడు, అంతా నేనే చేశానని చెప్పి డబ్బా కొట్టుకుంటాడు. ఇది కూడా అంతే. పుష్కరాలప్పుడు కూడా అంతేనమ్మా. నేనేదో గొప్పగా చేశానని చెప్పి అనిపించుకోవాలని షూటింగ్ల కోసం అని చెప్పి చేసినటువంటి దాష్టికానికి దిక్కుమాలిన పనికి 30 మంది బలైపోయారు. ఈయన స్వార్థం కోసము, ఈయన దీనికోసం అని చెప్పి 30 మందిని బలి చేశాడు. ఒక కమిషన్ వేశారు. కమిషన్ ఏది? ఒత్తుగా అది కమిషన్ వేస్తే అల్టిమేట్గా తేలింది ఏంటి? డేటా ఎగిరిపోయిందండి అను. చోలో క్యాలీఫ్లవర్ పెట్టడం అంటారు దాన్ని. నేను హైటెక్ బాగుంటాడు, డేటా ఎట్ట ఎగిరిపోతుందమ్మా? అది డేటా ఎగిరిపోవడం అంటే ఎవరిలో అంత సామాన్యంగా ఎగిరిపోదు. పర్పస్ఫుల్ గా, ఇంటెన్షనల్ గా, ఉద్దేశపూర్వకంగా తప్పు జరిగింది అని చెప్పి తెలుసు కాబట్టి డేటాని డిలీట్ చేస్తేనే పోతుంది. అది సర్వర్స్లో డేటా డిలీట్ చేయడం అంటే అంత సామాన్యం కాదమ్మా. దాన్ని వెనక 4 కోట్లు 5 కోట్లు పెట్టి ఖరీదు కలటువంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అవి ఫైర్ వాల్స్ ఉంటాయి. ఆ ఫైర్ వాల్స్ అనేటువంటి చాలా ప్రొటెక్ట్ చేస్తాయి. ఎవడు పడితే ఎవడు డేటా ఎగిరిపోలేదు. నీకై నువ్వే పాస్వర్డ్స్ ఏదో తెలుసుకొని డేటాని డిలీట్ చేస్తేనే డేటా పోతుంది, లేదా డేటా ఎట్టపోతుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే సర్వర్లా కానీ సిస్టమ్లా కానీ ఒక్కసారి నువ్వు డేటా కనుక ఎంటర్ చేస్తే ఆ సిస్టమ్ తగలబెడితే కానీ ఆ డేటా నాశనం కాదు. ఫారెన్సిక్ అని చెప్పి ఉంటుంది అక్కడ. ఫారెన్సిక్ అండ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ సర్టిఫికేషన్ చేసినటువంటి వాళ్ళు, కంప్యూటర్స్ లో హ్యాకింగ్ తెలిసినటువంటి వాళ్ళని కనుక పిలిస్తే శుభ్రంగా బయటికి తీస్తారు డేటాని. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? 30 మందిని సాగుకొట్టించాడు ఆయన స్వార్థం కోసం అని. డేటా ఎగిరిపోయిందని చెప్పారు, దిక్కుమాలిన రిపోర్ట్ ఇచ్చాడు, కేసు క్లోజ్. నువ్వు ఎలక్షన్లప్పుడు అదే పని చేస్తావు, ఇలాంటి పుణ్య కార్యక్రమాలప్పుడు అదే పని చేస్తావు, పుష్కరాలప్పుడు అదే పని చేస్తావు. ప్రతిసారి ఇదేనా? ఎంతసేపటి వేరే వాళ్ళని మీద బ్లేమ్ చేస్తా తప్పు కదా. పైగా మళ్ళీ నేను 40 years ఇండస్ట్రీ అంటాడు, హైటెక్ బాబుని అంటాడు, లోటెక్ బాబుని అంటాడు, కంప్యూటర్ నేనే కనిపెట్టానంటాడు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టానంటాడు, అమరావతిలో ఒలింపిక్స్ పెట్టేస్తాను, గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజులు ఇస్తాను అంటాడు. ఒలింపిక్స్ లో గెలిచిన నోబెల్ ప్రైజ్ ఇస్తారమ్మా? అన్ని ఇలాగే చెప్తూ ఉంటాడు. ఆ టీటీడీలో లొడ్డే వారము. ఈయనేమో పంది కొవ్వు కలిపారు, గాడిద పెంట కలిపారు అని చెప్పాడు, అది పెద్ద గోల అయిపోయింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏమో ఇంకో రకమైనటువంటివి, అంటే ఇవి కొన్ని రకాలైనటువంటి ఆయిల్స్, ఫ్యాట్స్
కూరగాయలకి సంబంధించిన ఆయిల్స్ ఫ్యాట్స్ కనపడ్డాయని చెప్పి ఆయన చెప్తాడు. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారేమో సుప్రీంకోర్టులో దాని మీద కేసు పెట్టాడు, దాని గురించి నానా హడావుడి చేశాడు. అన్ని ఇలాగే చేస్తుంటాడు. ఎదుటివాడి మీద బురద చల్లడంలో నెంబర్ 1, చేసిన తప్పుని ఒప్పుకోకుండా దాన్ని వేరే వాళ్ళ మీద తోసేయడంలో నెంబర్ 1, అబద్ధాలు చెప్పడంలో నెంబర్ 1, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలనే కోరిక చాలా ఎక్కువ. ప్రపంచంలో అందరూ కూడా ఈయన చాలా గొప్పవాడని చెప్పి అనుకోవాలా కోరిక ఎక్కువ. దీని మూలకంగా ఏముందని ప్రజలు చచ్చిపోతున్నారు. ఎవరు చస్తే నాకేందండి అంటారు, చచ్చిపోయారు కదా మామూలే అండి, ఇలా తొక్కిటి సార్లు చచ్చిపోతుంటారు, 5 లక్షలు 10 లక్షలు పారేయండి అయిపోద్ది, వాళ్ళు మొహాన్ని కొడితే సరిపోద్ది అంటాడు. 4,000 ఇచ్చి 5,000 మొహాన్ని కొట్టి ఓట్లు కొనుక్కొని గెలిచిన వాళ్ళకి మరి ఇలాంటి పనులు చేయక ఏం చేస్తారు? సర్వర్స్ లో డేటా ఎగిరిపోవడం ఏందమ్మా, కొన్నిసార్లు చెప్పింది అదే. మరీ జనాలను పిచ్చోడం చేసేట అన్ని ఇట్లాంటి పనులేనా? తిరుపతిలో లడ్డు వ్యవహారం అంతే, నా వ్యవహారం అంతే, ఇక్కడ ఈ వ్యవహారం అంతే. చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ, హడావుడి ఎక్కువ. 10 రూపాయలు పని చేయాలి, 100 రూపాయలు చేసామని చెప్పి చెప్పుకోవాలి, జనాలని పిచ్చోడం చేయాలి. అంతా మంచి జరిగితే నేనే చేశానని డబ్బా కొట్టుకోవాలి, మిగిలిన వాళ్ళందరూ పొగడాలి. ఎక్కడన్నా జరగకూడనటువంటి ఇలాంటి సంఘటనలుగానే జరిగితే పోలీస్ ఆఫీసర్స్ మీద, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద, కలెక్టర్ల మీద, ఐజీల మీద, డిఐజీల మీద, సబ్ ఇన్స్పెక్టర్ల మీద తోసేయాలి. ఇది న్యాయమాత్రం ప్రజలు విజ్ఞత కుదరదు. మనకి ముందు గవర్నర్ ఉండేవారు, ఈవీఎల్ నరసింహన్ అని గవర్నర్గా ఉండేవాడు. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా గవర్నర్గా ఉన్నాడు. ఒకసారి నేను ఆయన కలవడానికి వెళ్ళాను. సరే, అపాయింట్మెంట్ ఇవ్వలేదనుకో, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. కలవాలనుకున్నది దేనికంటే ఎక్స్క్లూజివ్లీ టీటీడీకి సంబంధించిన విషయం మాట్లాడడానికైనా నేను వెళ్ళింది. ఇప్పటికైనా కొంపలాంటివి పోయిందేమో లేదమ్మా. 1962 సంవత్సరంలోనే 2 కోట్ల రూపాయలతోటి కొండ మీదకి వెళ్ళడానికి, రోప్వే వేయడానికి జపాన్ కంపెనీ వాళ్ళు ముందుకు వస్తే రానివ్వలేదమ్మా ఈ రాజకీయ నాయకులే. ఈ దరిద్రం రాజకీయ నాయకులు చేసే రాజకీయం కోసం, వాళ్ళ హోటల్ వ్యాపారం కోసం, టిఫిన్లు భోజనాలను అమ్ముకోవడం కోసము, జీపులు తిప్పుకోవడం కోసము, వాళ్ళ వ్యాపారం కోసం అని చెప్పి రోపే రానికుండా చేశారు. 1962లో అమ్మా, ఇప్పుడు కాదు, ఇప్పుడు దాకా చెప్పడం లేదు. సో తిరుమల తిరుపతి దేవస్థానం మీద అందరికీ భక్తి ఉంటుంది. అప్పుడేమో ఆ విధంగా చేశారు, ఇప్పుడేమో ఈ విధంగా చేస్తుంటారు. లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు ఒకసారి వెళ్తే దర్శనాలకి వెళ్ళాలంటే ఆన్లైన్ లో టికెట్స్ అయితే అవైలబుల్ గా ఉంటూ ఉంటాయి. అయితే ఇంత మంది వస్తున్నారని తెలిసినప్పుడు ఆన్లైన్ లో ఎక్కువ టికెట్స్ సేల్ ఉన్నాయి, మీరు క్యూ లైన్ లో చాలా తక్కువ పెడుతున్నాం అని చెప్పి ఒక మాట చెప్పుకుంటుంటే అయిపోయేది కదా. అంటే చాలా మంది వస్తూ ఉంటారు, ఇంత మంది జనాలు క్యూ లైన్ లో వెళ్ళి టికెట్లు తీసుకోవాలంటే సాధ్యమయ్యే పనే అంటారా? కాదమ్మా, చాలా కష్టం. ఇప్పటికైనా మించిపోయింది లేదమ్మా. నాకు తెలిసిందేదో నేను చెప్తున్నాను, అవలంబిస్తారా లేదా అంటే ప్రభుత్వం ఇష్టం, వదిలే. ఎందుకంటే 1962లోనే రోపే అంటేనే ఈ రాజకీయ నాయకులందరూ రానియకుండా చేశారు, వదిలే. నేను చెప్పింది యాక్సెప్ట్ చేస్తారని లేదు. నరసింహన్ గారికి కూడా నేను చెప్పదలుచుకున్నదే ఇన్ రైటింగ్ లో తీసుకెళ్లానమ్మా నేను. ఇప్పుడు గుడి ప్రాంగణం ఏదైతే ఉందో దాన్ని పెద్దది చేయండి, ప్రాంగణాన్ని పెద్దది చేయండి. 4 వైపుల దగ్గర నుంచి గుర్తుపెట్టుకోనమ్మా, 4 వైపుల నుంచి కూడాను గుడిలోకి దర్శనానికి అలౌ చేయండి. అన్ని వైపుల నుంచి అలౌ చేస్తాం. ముందు వైపు నుంచి అలౌ చేసినప్పుడు 2 క్యూ లైన్లు కనుక పెడితే, ఇప్పుడు ఉన్నటువంటి ద్వారం దగ్గర నుంచి 2 క్యూ లైన్లు కనుక పెడితే, మీరు దాని మీద కనుక నిల్చుంటే చాలా మంది వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. మనకి ఎయిర్పోర్ట్స్ లో కనుక రోలర్ ఇవి ఉన్నట్లు ఉంటాయి, అవి అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. మినిమం 5 నిమిషాలు ప్రతి భక్తుడు కూడాను స్వామివారిని దివ్యంగా దర్శించుకునేటువంటి ఫెసిలిటీ. రోజుకి 75,000 మందికి కూడా దర్శనం కల్పించవచ్చు. 75,000 మందికి క్యాలిక్యులేషన్స్తో సహా చెప్పాను నేను. అప్పుడు చెప్పడానికి ప్రయత్నించాను, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేడు. తర్వాత ఈవోలకు లెటర్స్ రాశాను, మినిస్టర్ ఆఫ్ హోమ్ కూడా నేను నా లెటర్ మీద పంపించాను. బట్ నోబడీ బాదర్స్. వాళ్ళకి ఇవన్నీ అనవసరం అన్నమాట. వాళ్ళకి అలా అక్కడ పరిస్థితి అలాగే ఉండాలి, అప్పుడప్పుడు ఇలా సరిపోతూ ఉండాలి. ఇదే వాళ్ళకి కావాల్సింది. ప్రజల సౌకర్యార్థము చేయాల్సిన పనులు ఏవీ చేయరు. ముందు నుంచి 2 క్యూలు పెట్టండి, ఇటువైపు నుంచి 2 క్యూలు పెట్టండి, పడమర వైపు నుంచి, తూర్పు వైపు నుంచి పెట్టండి, ఉత్తరం వైపు నుంచి పెట్టండి, దక్షిణం వైపు నుంచి పెట్టండి. గుడి వెనక పక్క నుంచి ఓన్లీ విఐపీస్ కోసం అని చెప్పి 2 క్యూలు పెట్టండి. అవన్నీ మనం లిఫ్ట్ లో ఫ్లోటింగ్ అనమాట. మన ఎయిర్పోర్ట్స్ లో కనుక మనం దాని మీద ఎక్కడ నిలబడితే ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ ఎస్కలేటర్, ఫ్లాట్ ఎస్కలేటర్స్ అంటారు వాటిని. ఆ ఫ్లాట్ ఎస్కలేటర్స్ కనుక పెడితే అందరికీ దర్శనం దొరుకుతుంది. నడిచే పని, కొట్టుకునే పని ఇవన్నీ కూడా ఉండవు. ఈ 300 రూపాయలు 500 రూపాయలు క్యూలు ఇవన్నీ ఏమి ఉండవమ్మా. క్యాల్కులేట్ చేసుకోండి మీరు ఒకసారి. రాత్రి పూట 11 గంటలకి దర్శనాలు క్లోజ్ చేస్తారమ్మా.
దేవుడిని పాపం పడుకొని ఇచ్చేది కేవలం 4 గంటలు మాత్రమే. అంటే 20 గంటలు దేవాలయము 24 అవర్స్ వర్క్ చేస్తుంది. సారీ 20 గంటలు పనిచేస్తుంది. దేవాలయం తెరిచే ఉంటుంది. ఇక సాటర్డేలు సండేలు అనేటివి వస్తేనే లేదు. 360 రోజులు 20 గంటలు. ప్రతి భక్తుడు కూడాను కనీసము 5 సెకండ్ల నుంచి 10 సెకండ్ల వరకు చక్కగా దేవుని దర్శించుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. ఎంతమందికి చెప్పినా కానీ ఏదో రీజన్స్ చెప్తారమ్మా, సిల్లీ రీజన్స్. దానికి మెటల్స్ ఉపయోగించకూడదు, ఆగమ శాస్త్రము మెటల్ తోటి చేసేటను. ఇవన్నీ కూడా మెటల్స్ కాదా ఏంటి? ఇవన్నీ మెటల్సే కదా. అది అక్కడ పెట్టిన కుండీలు కూడా మెటల్తో చేసినాయే కదయా. మెటల్స్ పెట్టకూడదు అనేసి మాట్లాడతారు. ఏంది లడ్డు తయారు చేసే దగ్గర మిషనరీయే కదా ఉంది. పాలు స్టోర్ చేసే ట్యాంకర్స్ అన్ని కూడా మిషన్సే కదయా. ఉండకూడదు అంటారు. ఏమిటి అంటే ఆగమ శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయండి, వాటి ప్రకారం అలా చేయకూడదండి అంటారు. మీరు ఫారెన్ లో చూడండమ్మా, మీరు పిట్స్బర్గ్ లో కానీ, న్యూయార్క్ లో కానీ, ఈవెన్ టొరాంటోలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కానీ చూడండి. చాలా చక్కగా ఉంటాయి, చాలా నీట్ గా ఉంటాయి. చక్కగా దర్శనం చేసుకోవచ్చు. అన్ని వైపుల నుంచి, 4 వైపుల నుంచి కూడాను ఆ బెల్ట్ కనుక అరేంజ్ చేశారంటే అటుపక్క ఇటుపక్క చక్కగా వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. ఒకసారి ట్రై చేయమనండి. మీరు ఒకసారి ఊహించుకోండి కావాలంటే. వెనక నుంచి ఓన్లీ విఐపీలకు ఇవ్వండి. మినిస్టర్స్కి, ఎమ్మెల్యేస్కి, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఎవరు ఉంటే వాళ్ళకి, లేదంటే ఒక 5,000 10,000 రూపాయలు చందాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి అలౌ చేయండి. మిగిలిన 3 వైపుల నుంచి 3x2 అంటే 6 క్యూలు. ఒక్కొక్క భక్తుడికి 5 సెకండ్ల చొప్పున 20 గంటల్లో 6 క్యూలల్లో, లేదంటే 8 క్యూలల్లో ఇంక్లూడింగ్ విఐపీస్తో సహా కలిపి ఎన్ని వేల మంది దర్శనం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. రోజుకి 75,000 మంది భక్తులు దర్శనానికి వచ్చినప్పటికి కూడాను చక్కగా దర్శనం చేయొచ్చు. క్యాలిక్యులేట్ చేసుకోవడం మీకే ఒకసారి తెలుస్తుంది. అది చెప్పడానికని చెప్పి నేను నరసింహన్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సరే నేను రాసిన లెటర్ ఏదో ఇచ్చాను, ప్లాన్తో సహా చెప్పాను, రాశాను, ఇచ్చేసాను. అక్కడికి వెళ్ళి ఇచ్చేసాను, వచ్చేసాను. మినిస్ట్రీ ఆఫ్ హోమ్కి రాశాను, వాళ్ళు పట్టించుకోలేదు. ఇట్లా ఎవరికి ఉత్తరాలు రాసినా కానీ, ఎవరికి చెప్పినా కానీ పట్టించుకోలేదు. మీ టీవీ ద్వారా అందుకే చెప్తున్నాను నేను. ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. రోజుకి 75,000 మంది భక్తులు వచ్చినప్పటికీ నేను చెప్పిన పద్ధతిలో కనుక చేస్తే ఒక్కొక్క భక్తుడు మినిమం 5 సెకండ్లు చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరగవు. సార్, ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే చాలా మంది స్పందించారు. మొన్నటి వరకు సనాతన ధర్మం గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం. ఆయన ఇప్పటి వరకు స్పందించకపోవడానికి కారణం ఏమై ఉంటుందంటారు? మీరు ఎవరమ్మా అడగడానికి? ఆయనకి ఇష్టమైతే స్పందిస్తాడు, లేకపోతే లేదు. మీరు ఎవరు అడగడానికి? ఇట్లాంటి అనవసరంగా మీరు కనుక ప్రశ్నలు కనుక వేశారంటే మిమ్మల్ని ఆయన పేక మీద కాలేసి తొక్కేస్తాడు, నరాలు లాగేస్తాడు, పేగులు చీకేస్తాడు. ఏమనుకుంటున్నారు మీరు? ఆయనకి ఇష్టమైతే, ఆయనకి ఏది ఇష్టమైతే అది చేస్తాడు. మీరెవరండి అనడానికి? షిప్ను వెళ్ళిపోమ్మంటాడు, విమానాన్ని రమ్మంటాడు. కారు పైన టాప్ ఎక్కేదను హైవే మీద 100 కిలోమీటర్ల స్పీడ్తో పోతారు. ఎవరు మీరు అడగడానికి? చెప్పండి, ఎవరు మీరు అడగడానికి? ఆర్ యూ? నేను క్రిస్టియన్ అంటాడు. మా నాన్నగారు దేవుడి దగ్గర దీపానికి సొట్టెలు తెచ్చుకున్నాడు అంటాడు. వాళ్ళ బ్రదర్స్ ఏమో అసలు మాకు దేవుడు అంటే నమ్మకం లేదంటారు. ఆయన భార్య ఏమో రష్యను, కూతుర్నేమో తీసుకెళ్లి మళ్ళీ క్రిస్టియన్ అంటాడు, సొంతకాయలు పెట్టిస్తాడు. మళ్ళీ సనాతన ధర్మం అంటాడు, మెట్లు పైనుంచి కింద కడుగుతాడు. ఏదో రకరకాల పిచ్చుకొందని చేస్తూ ఉంటాడు. 2 లక్షల పుస్తకాలు చదివారంటాడు, చిగవేరా పేరు చెప్తాడు, ఇంకొకటి పేరు చెప్తాడు. ఎందుకో మా అనవసరంగా అలాంటి వాళ్ళు ఏమి స్పందించలేదంటారు, మాట్లాడతారు. మీరు స్పందించకపోవడం అనేది మంచిది. స్పందించిన దగ్గరనే అది ఇంకా వివాదాస్పదం అవుతుంది. అందుకని మీరు చిన్నబాబుని, ఈ చిగవేరాన్ని కంటవాళ్ళని దయచేసి అడగవాకండి. విషయం తెలిసిన వాళ్ళని అడగాలి కానీ ఎవరిని పెడితే వాళ్ళని కోనికిస్తా గొట్టంగాలని అడిగితే మనకు చాలా ఇబ్బంది పడతారు. మీరు దయచేసి అట్లాంటి వాళ్ళని కదిలించబాకండి. వాళ్ళు మాట్లాడకపోవడం అనేది మంచిది. ఇంకా ఒక విషయం కూడా చెప్పుకోవాలి మీకు. చెప్పుకోవాలమ్మా. నా అనుభవం ఏదో నేను చెప్పాను, నేను చేసిన ప్రయత్నం కూడా చెప్పాను. 1962 రోప్వే సంగతి కూడా చెప్పాను. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎందుకు టచ్ చేయలేదు, వాళ్ళు ఏం చేశారనే విషయాలు ఇంతకుముందు వీడియో చేశాను. ఆ వీడియో కూడా దీన్ని లింక్ పెట్టండి, చూసుకుంటాను. లడ్డు విషయం కూడా చెప్పాను, ఇంకా తేలలేదు. ఆ లడ్డు విషయంలో ఎంత గందరగోళం చేశారమ్మా. ఎవడన్నా మాట్లాడతాడమ్మా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే మనిషి ఆ విధంగా మాట్లాడతాడా? తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలి. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్ కదా. ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి చేసాడు అన్నమాట. అవతల మీద బురద చల్లాలి. చెప్పాను కదమ్మా, నేను అంతా సవ్యంగా జరిగితే నేనే చేశా, నేనే కారకుణ్ణి. ఎక్కడన్నా పొరపాటుగా జరిగిందంటే కలెక్టర్లు, ఎస్పీలు, డిఎస్పీలు వీళ్ళందరూ బాధ్యులు, నాకేమీ సంబంధం లేదు. మనం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, ఏం చేస్తున్నావు? గాడుదలు వస్తున్నావు. వీళ్ళందరూ నియంత్రించాల్సిన బాధ్యత నీది కాదా? దానికి మటుకు ఒప్పుకోడు ఆయన.
దీని గురించి మళ్ళీ మాలాంటి వాడు అన్నాడు, మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు వీడియోలు చేస్తే వాడు ఎక్కడున్నాడో పట్టుకొని కేసులు పెట్టండి, జైల్లో పెట్టండి, ఎరగదీయండి, కొట్టండి అంటారు. ఇది న్యాయమా ధర్మమా అనేది ప్రజల విజ్ఞప్తి వదిలేస్తాం. ఇదే విధంగా ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం మీద మన ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు చేసినటువంటి గోల హడావుడి అంతా ఇంత కాదమ్మా. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్ లో, అంటే వెంకటేశ్వర భక్తి ఛానల్లో మరియమ్మ బొమ్మ కనపడింది, సిలువ గుర్తు కనపడింది అని నానా గందరగోళం చేసి అదే పనిగా రాసేసాడు, టీవీలో చెప్పేశాడు అమ్మాయి. ఇది చాలా అన్యాయమా అక్రమమా అనేటువంటి ప్రజల విజ్ఞప్తి వదిలేద్దాం. దాని మీద థరోగా ఇన్వెస్టిగేట్ చేసి అలాంటిది ఎక్కడా జరగలేదు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఏపీ హైకోర్టులో కేసు పెట్టారు. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారు దాని గురించి టేకప్ చేశారు. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారమ్మా. గుర్తుపెట్టుకోవాలి, 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా. ఆ కేసు ఇంతవరకు తేలేదమ్మా. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి ఏమో సిలువ గుర్తు కనబడిందని చెప్పి నానా గందరగోళం చేస్తాడు, అది వేరే వాళ్ళ మీద నెట్టాడని ట్రై చేస్తాడు. ఈ చంద్రబాబు నాయుడు ఏమో పంది కొవ్వు కలిపారని చెప్పి దిక్కుమాలిన మాటలు మాట్లాడతాడు. పుష్కరాలు జరిగితేనేమో 30 మంది చంపేస్తాడు. దేవుడి పేరు చెప్పి కూడా జనాలను చంపితేటమ్మా. ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారికి అయినా కానీ బుద్ధి జ్ఞానం ఉండదు. ఆయన అంత చేటు నీతులు చెప్తాడు, అవునా కాదా అని చూసుకొని చేయాల్సిన పని లేదమ్మా. సుబ్రహ్మణ్య స్వామితో పెట్టుకుంటే ఎట్లా? సుబ్రహ్మణ్య స్వామి సామాన్యమైన మనిషి, 26 సంవత్సరాల్లో పిహెచ్డి చేసినండి ఆయన. 60 రోజుల్లో, జస్ట్ 3 months లో, 60 రోజులు కాదు, 3 months లో చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్న మనిషి. అంతకుముందు మనం కనుక మానస సరోవరము కైలాసం కనుక వెళ్ళాలంటే వయా చైనా వెళ్లాల్సి వచ్చేది. వాడు దారి క్లోజ్ చేశారు. ఈయన చైనీస్ అథారిటీస్ మాట్లాడి ఆ దారు ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మన కైలాసం దాకా ఇది చూడడానికి కుదురుతుంది. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేశాడని ఆ కేసును టేకప్ చేస్తే కేసు ఫైనలైజ్ అయిపోయింది. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావామది. పరువు నష్టము గుర్తుపెట్టుకోవాలి. ₹1 కోటి స్టాంప్ డ్యూటీ కట్టారు మా తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ కేసు ఇంతవరకు ఫైనలైజ్ కాదు. రిపోర్టు చాలా క్లియర్ గా ఉంది, అలాంటి ఏమీ జరగలేదు అని. మరి వాదోపవాదనలు కూడా జరిగిపోయినాయి. దానికి ఇంతవరకు ఫైనల్ గా జడ్జిమెంట్ రాలా. ఎందుకు జడ్జిమెంట్ రాలేదంటే వీళ్ళు జడ్జిమెంట్ రానియరు. జడ్జిమెంట్ వస్తే కనుక ఇప్పుడు రాధాకృష్ణమూర్తి 100 కోట్లు కట్టాలి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం మీదనే. లడ్డు వ్యవహారము తిరుమల తిరుపతి దేవస్థానం మీదనే. ఇప్పుడు చనిపోయిన వ్యవహారము తిరుమల తిరుపతి దేవస్థానం మీదనే. ఇలాంటి జరగకుండా ఉండడానికి పరిష్కార మార్గం ఏంటనేది నాకు తెలిసింది, నేను చెప్పడానికి ప్రయత్నించాను. ఎవడో పట్టించుకోడు. ఇంకా ప్రజలకి ఎవరిని నమ్మాలి చెప్పండి? అంటే ఇలాగే జరుగుతూ ఉండాలి, జనాలు చచ్చిపోతూ ఉండాలి, అప్పుడప్పుడు ఏదో వస్తూ ఉండాలి, స్టేట్మెంట్లు ఇస్తూ ఉండాలి. ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతకి వదిలేద్దాము, ఆ వెంకటేశ్వర స్వామి విజ్ఞతకి వదిలేద్దాం. 4 వైపుల నుంచి ఎంట్రన్స్ పెట్టడమా, తప్పలేదు అందులో. 4 వైపుల నుంచి ఎంట్రన్స్ పెట్టండి, ఈ మూవింగ్ ప్లాట్ఫామ్ అనేటువంటిది పెట్టండి, ఏమీ తప్పులేదు. భక్తులు 75,000 మంది, రోజుకి 75,000 మంది, ఒక్కొక్కళ్ళు 5 సెకండ్లు చక్కగా నీట్ గా నిదానంగా వెళ్ళి చూసుకోవచ్చు. టెంపుల్ ఇంకా విశాలం చేయాలమ్మా. అటుపక్కకి విశాలంగా చేస్తే ఇట్ ఇస్ వెరీ వెల్ పాసిబుల్. రూముల కోసం కొట్టుకోవాలి, రూమ్ లో హీటర్లు పనిచేయవు, చలికాలంలో వెళ్తేనో వేడి నీళ్లు రావు, సన్నీళ్లు రావు, భోజనాల దగ్గర దోపిడీ, ట్రాన్స్పోర్టేషన్ దగ్గర దోపిడీ, సేఫ్టీ మెజర్స్ ఉండవు, సెక్యూరిటీ మెజర్స్ ఉండవు. మళ్ళీ అక్కడ ల్యాండ్ అలాట్ చేశారు, ఆశ్రమాలు కట్టారని చెప్పి మళ్ళీ తగాదలు. ఏందమ్మా ఇదంతా? నాకు అర్థం కాదు. చివరికి అసలు ఏమవుతుందంటే పరిస్థితులు, జనాలు ఏ పరిస్థితికి వస్తున్నారంటే తిరుపతికి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకునే బదులు తిరుపతి కింద ఉండేటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలురా బాబు, మనం ఆయనైనా ఈయనైనా ఒకటే కదా అనే పరిస్థితులకు వచ్చేసారు. ఇంకా కొంతమంది అయితే అదేదో ఇంట్లోనే చేసుకుంటే పోతుంది కదా నాయన, అక్కడ దాకా పోయి బాధలన్నీ పడ్డం ఎందుకు, చనిపోవడం ఎందుకు చెప్పు ఈ పరిస్థితి అనే పరిస్థితికి వచ్చారు. వీటన్నిటికీ ప్రధాన కారకులు ఎవరు అనేసి అంటే నాయకత్వం మాత్రమే కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్స్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాను ఎగ్జిక్యూటివ్ కమిటీ మేనేజర్ గా ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తారు, చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తారు. నాకు తెలిసినటువంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇంతకుముందు చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు, ఆయన నాకు అక్కడే పరిచయం ఫస్ట్ టైం. ఐవైఆర్ కృష్ణారావు గారు అక్కడే పరిచయం. అజయ్ కల్లము నా క్లాస్మేట్, ఆయన కూడా చేశాడు కొన్నాళ్ళు. మంచి మంచి ఆఫీసర్సే ఉంటారు, కానీ ప్రభుత్వం ఒప్పుకోదు. ఈ ఎస్కలేటర్స్ అనేది నేను చెప్పింది పెట్టడానికి ప్రభుత్వం ఒప్పుకోదు. కింద నుంచి రోప్ వేయడానికి రాజకీయ నాయకులు ఒప్పుకోరు. రోప్ కనుక పై కనుక వేసారనేసి అంటే వాళ్ళ కింద వ్యాపారాలు దెబ్బతింటాయి, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ దెబ్బతింటుంది, హోటల్ బిజినెస్ దెబ్బతింటుంది. అందుకని చెప్పి వాళ్ళు ఎవరు చేయరు.
మరి ఇది రాజకీయ నాయకుల స్వార్థం అంటారా కాదా ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం. కానీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నటువంటి వాడు ఇప్పటి వరకు ఎప్పుడు బతికి బట్ట కట్టలేదమ్మా. ఇది మటు గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక రోజు వాళ్ళకి శిక్ష తప్పదు, సందేహమే లేదు అందులో. ఓకే. ఒకవేళ అలా శిక్షలు పడడం అంటూ జరిగితే మొట్టమొదటిసారిగా చాలా గట్టి శిక్ష, పెద్ద శిక్ష చంద్రబాబు నాయుడికి పడుతుంది. చూసాం కదా పోయినసారి ఎల్పీలో ఏం జరిగిందో. ఒక చిన్న జలకిచ్చి వదిలేశాడు అనమాట వెంకటేశ్వర స్వామి. లేకపోతే అసలు ఆ దెబ్బను పోయేవాడు. ఇట్స్ ఓన్లీ స్ప్లిట్ ఆఫ్ ఏ సెకండ్. నక్సలైట్లకి ఒక పర్టికులర్ మనిషిని చంపాలనే కోరికలు ఎందుకుంటాయి వాళ్ళకి ఉండవు. నక్సలైట్స్ అనేటువంటి వాళ్ళు దెయ్యాలు కాదు, భూతాలు కాదు, రక్తం తాగేవాళ్ళు కాదు, రక్తం పీచేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు సామాన్య ప్రజల కోసం పోరాడతారు. వాళ్ళు అడిగేటువంటిది ఏంటి? నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టండి, రైతులకి సరసమైన ధర ఇవ్వండి, ప్రభుత్వ హాస్పిటల్స్ బాగా పనిచేయాలి, ప్రభుత్వ విద్యాలయాలు బాగా పనిచేయాలి, పిల్లలకి పౌష్టికరమైన ఆహారం ఇవ్వాలి, మహిళలకి సంరక్షణ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి, టెలికమ్యూనికేషన్ బాగుండాలి, చక్కటి రోడ్లు ఉండాలి. ఇవే వాళ్ళు అడిగేది. అవి చేయకపోవడం మూలంగా చేస్తారు. ఇంతమంది ముఖ్యమంత్రుల మీద ఎవరి మీద దాడి జరగలేదే. నక్సలైట్ చంద్రబాబు నాయుడు మీద ఎందుకు చేశారు మరి? ఆలోచించండి ప్రజలు కూడా ఒకసారి. కారణం ఏంటంటే చేసే పనులని దిక్కుమాలిన పనులు. చెప్పే కదా నేను. పివి నరసింహారావు గారు ఏమో సాఫ్ట్వేర్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి స్కీమ్ తీసుకొస్తాడు. వెనకనేమో జయప్రకాష్ నారాయణ, హనుమాన్ చౌదరి, జేఎస్ చౌదరి గారు చేశారు. వాళ్ళతో పాటు నేను కూడా ఆడిటర్గా చేశాను. ఎవడి పేరు ఎప్పుడో అంతా నేనే చేశానని డబ్బా కొట్టుకుంటాడు. భగవంతుడు అనేటువంటి వాడు చూస్తున్నాడమ్మా. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చూస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు వాడు 99 సార్లు చూసి కానీ నూరో టైం తప్పు చేస్తే కానీ చక్రం వదిలిపెట్టలేదు. ఇలాంటి రాజకీయ నాయకులు కూడా అదే జరుగుతుంది. నీచ, నికృష్ట, దరిద్ర, దిక్కుమాల, దౌర్భాగ్యపు రాజకీయ నాయకులకి భగవంతుడు చూసి 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 ఏదో ఒక రోజు చక్రం వదులుతాడు. పుట్టగతులు లేకుండా పోతారు. అసలు ఏదో నరకం అని స్వర్గం అని 2 అంటారు. కానీ ఇలాంటి దరిద్రం ఉన్నాడు అటు నరకము కాదు, స్వర్గము కాదు. ఆ నరకానికంటే ఇంకా దారుణమైన ప్రదేశం ఏదైనా ఉంటే తీసుకెళ్ళి అక్కడ పడేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.